అన్వేష్, ఒక మైక్ ఒక కెమెరా దొరికిందని నోటికి ఏది పడితే అది మాట్లాడకూడదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన దానికి ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నావు, ఇంకా ఫేస్ చేస్తావు కూడా. ఈ హోల్ ఇష్యూలో ది వర్స్ట్ థింగ్ ఏంటంటే తిని మాట్లాడేటప్పుడు తను పెట్టిన పాయింట్సే ఇవే నా అన్వేష్ డౌన్ఫాల్కి కారణం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిందూ దేవతలు సీతాదేవి గురించి, ద్రౌపది దేవి గురించి వీడేం మాట్లాడాడో చూడండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి. ఈ వీడియోలో ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వే ఒకప్పుడు మహాభారతం 60 రోజుల్లో అని ఒక సిరీస్ పెట్టావు కదా. ఇప్పుడు అదే నువ్వు ఇంత చండాలంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? సీతాదేవి గురించి, ద్రౌపది దేవి గురించి రేపు గీపు అని చీప్గా మాట్లాడుతున్నావు. అండ్ అలా మాట్లాడి జనాల ఎమోషన్స్తో ఆడుకున్నావు. 30,000 రేప్ కేసులు జరిగాయి ఇండియాలో, అది కూడా అఫీషియల్గా రిజిస్టర్ అయిన కేసులు. ఎవరు చేశారు అంటే హిందువుల. 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. అసలు ఇలా చెప్పే కదా నువ్వు జనాలందరినీ గొర్రెల్ని చేస్తున్నావు. అసలు రేప్ జరగడానికి రీజన్ వాళ్ళ టాక్సిక్ మైండ్ సెట్, అంతేగాని రేప్ చేసిన వాళ్ళు హిందువా, ముస్లిమా లేక క్రిస్టియనా అని కాదు. ఇన్ని చెప్పిన నువ్వు మరి ఒక 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయి గురించి మాట్లాడిన మాటలు ఏంటి? మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అబ్బా మామూలుడు కాదు. ఇలాగ మాట్లాడుతున్న నువ్వు కూడా చెప్తున్నావు నీతులు, మళ్ళీ నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇవి వినడం కూడా. ఒకప్పుడు దీప్తి సునైనా అని ఆ అమ్మాయి ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుంది, ఇలా ఎక్స్పోజ్ చేస్తుంది అని అంటున్నావు. మళ్ళీ ఇప్పుడేమో అమ్మాయిలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజ్ చేస్తూ బట్టలు వేసుకోండి అని అంటున్నావు. నీకు మనీ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఏది పడితే అది వాగడం అలవాటు అయిపోయింది. అలా వాగితే రిజల్ట్ ఇలానే ఉంటుంది.